చేస్తుంది నీ ఇంట్లో కదా, శాపం నీ కొంప మీద తిరుగుతోంది కదా, నీ పిల్లలు శాపగ్రస్తులైపోతున్నారు కదా, చల్లారిపోయి లోకస్తుల మాదిరి తయారవుతున్నారు కదా, ఎడవలసింది నువ్వు కాదా, చేతులు ఎత్తాల్సింది నువ్వు కాదా, ప్రలాపించాల్సింది నువ్వు కాదా? ఎవరు బాగా కాస్త ప్రార్థన చేస్తారో వాళ్ళకి చెప్పి, అయ్యా మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అయ్యా, అయ్యా మా కుటుంబం కోసం చేయండి అయ్యా. సమస్య అంతా వాళ్ళకి చెప్పేది, వాళ్ళు ఏడిచి ప్రార్థన చేసేది, నువ్వు మంచి పడుకునేది. నేను తరచుగా నా ప్రసంగాలు అంటుంటాను, యూట్యూబ్ ఛానల్ ఫాలో ఎవరికి తెలుస్తుంది. ప్రార్థనను అవుట్ సోర్సింగ్ గా మార్చేసిన దరిద్రపు కాలం ఇది. ఏదో కంపెనీ పెట్టుకునేది, వీడు చేసేది ₹10 బయట వాడితో చేయించేది 9:30. ప్రతిది అవుట్ సోర్సింగ్ ఇవ్వడమే. ఆడు చేసి పెడతాడు, ఈడు చేసి పెడతాడు. ప్రార్థన అంటే తయారు, ఈడు చేయడు. ఫలానా దైవజనుడు బాగా ప్రార్థన చేస్తాడంటే ఇక 1000 సందా పడేసి నువ్వు ఏడవరా మా కోసం, మేము తిని పడుకుంటామని తయారైన పాపిష్టి కాలం ఇది. పరిశుద్ధుల, నీతిమంతుల, దైవజనుల, అభిషక్తుల ప్రార్థన సహాయాన్ని కోరడాన్ని నేను తప్పుపడటం లేదు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు కనుక నేను చేయను, తిని పడుకుంటానంటే తప్పు అంటున్నాను నేను.